చూసినప్పుడు ఆయన క్రియాశీలకమైన అంటేనో జరిగించగలిగిన అని మనం మాట్లాడు. జరిగించగలిగిన శక్తి గలవాడు. ఏమి జరిగింది? ఏదైనా చేయగలిగిన, జరిగించగలిగిన అంటే చేయగలిగిన, ఏదైనాను చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇది మనం చూసాం. అందుకే ఆయన ఏమని పిలిచారు? ఆది నుంచి ఆయన ఏమని పిలిచారు? సర్వశక్తి గల దేవుడు అనే పేరు అందుకే ఆయనకి వచ్చింది. సర్వ అంటే సమస్తము, శక్తి బలము, శక్తి కలిగిన వాడు. దీంట్లో మనం కరెక్ట్గా మనం ఏం చేసాము? చెయ్యగలిగిన క్రియ అనేది చూసాం. శక్తి అనేది క్రియతో పాటు ముడిపడినది, స్వభావంతో పాటు ముడిపడి ఉండలేదు అనేది చూసాం. అది మనం చూసింది కదా. ఆయన స్వభావం వేరు. మళ్ళీ స్వభావం గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి వేరైపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడేది సర్వశక్తి అన్నప్పుడు శక్తుల్లో ఏమేమి శక్తి ఉంది? శక్తులలో ఏమేమి శక్తి ఉంది? ఒకటి, సమస్తమును చూడగలిగిన శక్తి. సమస్తమును చూడగలిగిన శక్తి. నెంబర్ 2, సమస్తమును వినగలిగిన శక్తి. సమస్తమును వినగలిగిన శక్తి. నెంబర్ 3, సమస్తమును చేయగలిగిన శక్తి. అదే పైన చూసాం, సమస్తమును చేయగలిగిన శక్తి. రాసుకోండి. సకల స్థలములో నివసించగలిగిన శక్తి. సమస్తమును ఎరగగలిగిన శక్తి. సమస్తమును ఎరగగలిగిన శక్తి. సర్వకాలములందు ఉండగలిగిన శక్తి. దాని కిందే కాలములను మార్చగలిగిన శక్తి. దాని కిందనే కాలములను మార్చగలిగిన శక్తి. దృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిని కలుగ చేయగలిగిన శక్తి. కలుగ చేయగలిగిన శక్తి అని రాసుకోండి. దాని కింద రాసుకోండి. దృశ్యమైనవి కానీ అదృశ్యం. కలుగ చేయగలిగిన శక్తి. తీసివేయగలిగిన శక్తి. తేడా చెప్తానప్పుడు కలుగ చేయగలిగిన శక్తి అని మాట్లాడినప్పుడు తీసివేయగలిగిన శక్తి కూడా అర్థం కావాలి. సర్వ అంతర్యమును సర్వ అంతర్యామి, అంతరమును ఎరగగలిగిన శక్తి. సమస్త జ్ఞానపూర్ణుడు, సర్వజ్ఞుడు అని అర్థం. సర్వజ్ఞాన పూర్ణుడు లేకపోతే సర్వజ్ఞుడు అని అర్థం. రైట్. ముందు ఒక సంగతి స్పష్టం చేశాను. హిందూ సిద్ధాంతంలో అన్నిటిలోనూ ఉండువాడు అని అంటారు. అన్నిటిలోనూ ఉండువాడు అని వారు విశ్వసిస్తారు. వారు అన్నిట్లోనూ ఉండువాడని విశ్వసిస్తారు కాబట్టి విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నారు. దేంట్లో ఉంటాడు? రాతిలో ఉండగలడు, రప్పలో ఉండగలడు, కొండలో ఉండగలడు, చెట్టులో ఉండగలడు, పుట్టలో ఉండగలడు, ఉంటాడు కూడా. ఉండగలడు అనేది వేరు, ఉన్నాడు అనేది వేరు. ఉంటాడు అనేదే వారి యొక్క భావన. దేంట్లో? రాతిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, కొండలో, మట్టిలో, నీటిలో, అన్నిటిలో ఉన్నాడు. ఆ మాట గమనించండి, తేడా గమనించాలి ఎప్పుడైనా సరే. అన్నిటిలో ఉన్నాడు అనేది ఎవరి విశ్వాసం? హిందూ ధర్మం యొక్క విశ్వాసం. వారి యొక్క విశ్వాసం అది కాబట్టి వారు ఏం చెప్తున్నారు? విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నారు. విగ్రహారాధన వాళ్ళు ప్రోత్సహిస్తానికి గల మూల కారణం ఏంటన్నమాట? దేవుడు అన్నిట్లోనూ ఉన్నాడు అని. ఉంటాడు వేరు, ఉన్నాడు వేరు. ఆ రెండు మాటలకి తేడా గమనించాలి.
అర్థమైందా? ఆ తేడా అర్థమైందా మీకు? ఉన్నాడు అనేదానికి, ఉంటాడు అనేదానికి, ఉన్నాడు అనేదన్నమాట ఆయన యొక్క ఉనికి, ఉంటాడనేది స్వభావం. అర్థమైందా? తేడా అర్థమైందా రెండిటికి? నేను చెప్పేది మీకు అర్థమైందా? ఉన్నాడు అంటే ఆయన యొక్క ఉనికి, ఉంటాడు అంటే స్వభావం. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడలేదని వాళ్ళేం మాట్లాడుతున్నారు? ఉన్నాడు అనేది ఆయన యొక్క ఉనికి దాంట్లో కూడా ఉందని చెప్తున్నారు. దీనినే పౌలు గారు ఖండించారు. ఎక్కడ ఖండించారు? అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మహిమగాను రాతితోనూ రప్పలతోనూ పోల్చకూడదు అని చెప్పిన సందర్భం అదేనమాట. ఎందుకు? వాళ్ళు దాన్ని అలాగే చూస్తున్నారు. 22వ అధ్యాయం 22వ వచనంలో వారు చూసింది ఏదన్నమాట? బలిపీఠములోనే దేవుణ్ణి చూస్తున్న సందర్భం. 26వ వచనం నుంచి చదువుదామా? కావున ఏమన్నాడు? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారి ఒకవేళ తన దేవుడాడి కనుగొంతురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలోను వారి యొక్క స్థలంలో యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాను. దూరముగా ఉండేవాడు కాడు. బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము అటు వల్లే మీ కవిసులలో చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవతవు పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ తలంపే రాకూడదు, ఆలోచన అన్నమాట. వెండి బంగారం లాంటి పోలి ఉండదు. గ్రంథం ఏం కొట్టిపడేస్తున్నాడు అనమాట? దేవుడు నివసించడు, ఉండడు అని కొట్టిపడేస్తాడు. దేంట్లో నివసించడు? ఏ దేంట్లోనూ ఉండడు. హస్తకృతమైన వాటిలో దేంట్లోనూ ఉండడు. అప్పుడు మనుషులు అంటారు అనమాట, ఆకాశం చేతులతో చేయబడలేదు కదా అంటాడు. రేపు రోజున మనుషుడు ఏమంటాడు? ఆకాశం కూడా చేతుల వారికి చేయబడలేదు కదా అంటాడు. ఆకాశం చేతులతో చేయబడలేదు అంటేనో, చేతులతో అంటే మామూలు చేతులతో చేయబడలేదేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతులే దాన్ని నిర్మాణం చేశాయని గ్రంథం చెప్తుంది. అయినను అయ్యి ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన కావు. కాబట్టి మనం అలా చూడలేము. దాన్ని ఎలా చూడలేము? చేతులతో చేయబడినాయో చేతుల్లో చేయబడినాయి అన్నట్టు చూడలేము. ఆకాశ మహాకాశము సైతము ఆయనను పట్టజాలవు. ఇప్పుడు దాన్ని చూసే విధానం ఏంటన్నమాట? దేవుడు పట్టుటకు ఆయన ఇది కాదు, మామూలోడు కాడు. రాత్రిలో రప్పలో పట్టుటకు ఆయన మామూలోడు కాడు. అది మనం చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఏం చెప్తారు? ఆయన దీంట్లో ఉంటాడు, దాంట్లో ఉంటాడు, దేంట్లో ఉంటాడు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఉనికిని చెప్తున్నారు. దేవుడు ఉంటాడా, ఉండడు అని గ్రంథం చెప్తుంది అనమాట. హస్తకృతమైన దేంట్లోనూ ఉండడు. ఎలా అనగా ఆకాశ మహాకాశము సైతం ఆయనను పట్టచాలువు గనుక ఆయన దాంట్లో ఉంచలేము అని చెప్తున్నారు. అంటే ఆయన యొక్క అసమర్థత. నెక్స్ట్ ప్రశ్న వస్తుంది అంటేను, దేవుడు దాంట్లో ఉండలేని అసమర్థత కాదు. దేవుడు ఉండలేడని కాదు, దేవుడు ఉండడు. రెండింటికి తేడా అర్థమైందా? దేవుడు చేయలేకుండా, దేవుడు ఉండలేక ఉండట్లా, ఆయన స్వభావాన్ని బట్టి అక్కడ ఉండడు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? ఆయన ఉండలేక ఉండట్లా. దేవుడు ఉండగలడా? దేవుడు ఉండగలడు. దేవుడు ఉంటాడా? దేవుడు ఉండడు. అదనమాట తేడా. ఉండగలడు అనేదానికి, ఉంటాడనేదానికి తేడా. ఇందాక అన్నాను అదే మాట, మీకు అర్థమై ఉంటే. ఏమన్నాడు? వారు ఉంటారు అంటారు, మనం ఉండరు అంటాము. ఎందుకు అంటాము? ఆయన ఉండగలగటం అనేది స్వభావంతో సంబంధించింది. నేను ఉండాలనుకుంటే ఉంటా, నేను ఉండను అనుకుంటే ఉండను. అది స్వభావం. ఉంటాడు అనేది ఉనికి.
అదే స్టార్టింగ్లోనే మీకు చెప్పాను అన్నమాట. మనస్సు ఉండకపోవటం అనేది మనస్సుకు సంబంధించి. దేవుడు రాతిలో రప్పలో ఉండడు. ఎందుకు? ఉండుటకు ఆయనకి ఇష్టము లేదు కనుక. నెంబర్ 1. రెండోది, ఆయన దాంట్లో పట్టడు కనుక, అసాధ్యము కనుక, ఆయనను దాంట్లో ఇమర్చటము అసాధ్యం కనుక. ఒకటి స్వభావంతో పాటు ముడిపడింది, రెండోది ఆయన యొక్క ఉన్నతమైన స్థితితో ముడిపడింది. అందుకు ఉండలేడు. 2 సంగతులు గమనించండి. వాళ్ళకి మనకున్న తేడా ఏంటన్నమాట? ఒకటి స్వభావంలో తేడా, దేవుని యొక్క స్వభావంలో తేడా. రెండోది దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో తేడా. వాళ్ళు దేవుని ప్రతి అల్పమైన దానికి చూస్తారు. మనం ఏమంటామంటేను దేవుడు అల్పుడు కాడు అని చెప్తాం. అర్థమైంది? రెండింటికి తేడా అర్థమైందని నేను చెప్పే సంగతి. వాళ్ళకి మనకున్న తేడా అన్నమాట. దేవుడు శక్తి లేక కాదు సుమా, ఇది ఉండగలడనేది శక్తి. ఆయన స్వభావంతో ముడిపడిన శక్తి అన్నమాట. ఉండగలడంటే ఉండగలడు, ఉంటాడా? ఉండడు అనేది ఎందుకు చెప్పాను? స్వభావంతో ముడిపడిన సంగతి. రెండోది, ఉండడని ఎందుకన్నాము? దాని యొక్క ఔన్నత్యము, ఘనత, మహిమ, గొప్పతనము దాంట్లో కనపరచబడుతున్న సందర్భం. ఫస్ట్ ఈ చిన్న లాజిక్ వారికి మనకున్న తేడా అన్నమాట. వాళ్ళకి మనకున్న తేడా నెంబర్ 1. నెంబర్ 2, మనం విగ్రహారాధనను ఎందుకు దేవుడు అసహించుకుంటున్నాడో దానికి మూల కారణం ఇదేనమాట. విగ్రహారాధన ఎందుకు అసహించుకున్నారంటేను దైవ స్వభావమును మనుషులు మార్చి చూస్తున్న విధానం. దైవ శక్తి అనేదాన్ని, ఉన్నతమైన స్థితిని సైతము మార్చడానికి ప్రయత్నం చేస్తాం విధానం. అది విగ్రహం. అర్థమైందా ఇప్పుడు మీకు తేడా? విగ్రహానికి ఎందుకు విగ్రహము వాళ్ళకి లైకింగ్గా ఉంది, మనకు లైకింగ్గా లేదనేది దీంట్లో మనము చూస్తాం. మనం ఇష్టపడకపోవటానికి గల కారణము వాళ్ళు ఇష్టపడేదానికి గల కారణం. దేవుడు అనే విశ్వాసంలోనే తేడా వచ్చేస్తుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎందుకు వాళ్ళకి మనకుందో దేవుడు అనే విశ్వాసం, ఆయన గూర్చిన విశ్వాసంలోనే తేడా. నిన్నటి దినాన్ని ఒకటి చూసాం, నిరాకార స్వరూపుడు. ఆ పదం ఒకటి చూసాం, జ్ఞాపకం ఉందా? ఎందుకు అలా నమ్ముతున్నాడు అని మన చూడటం గల కారణము నిరాకార స్వరూపుడు అనే పదం మనం చూసాం. మనకి వాళ్ళకున్న విశ్వాస తేడాలో అదొకటి ఇప్పుడు మనం మాట్లాడిన పాయింట్ నెంబర్ 2 అన్నమాట. తేడా గమనిస్తున్నారా నేను చెప్పేదానికి? ఓకే, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న శక్తిని బట్టి ఆయన అన్నిటిలోనూ ఉండగలిగిన వాడే కానీ అన్నిటిలోనూ ఉండువాడు కాడు. వచనాలు ఇచ్చేసాను కదా. ఏం చూసాము? అపోస్తల కార్యము 17వ అధ్యాయం చూసామన్నమాట. మహాకాశంలో సైతం ఆయనను పట్టజాలం అనే సంగతి మనం చూసాం. రైట్, ఇప్పుడు పైనుంచే వస్తాం అన్నమాట. ఈ డిఫరెన్స్ చూసాం కదా. ఈ డిఫరెన్స్ ఎవరికి? మనకిని, మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ చూసాం. ఇప్పుడు మనం పైనుంచి పాయింట్లు రాసాం కదా. పాయింట్లు రాసిన కాడ నుంచి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తాం. ఫస్ట్ నుంచి మనం రాసిన పాయింట్ ఏంటి? రైట్, నెంబర్ 2, సర్వశక్తిమంతుడు అనే సంగతిని మనం చూసాం కదా. నిన్నటి దినాన చూసాం. ఇప్పుడు సర్వమును చూడగలిగిన వాడు అనగా దేవునకు మరుగైనది, బ్రాకెట్లో రహస్యమైనది. దేవునికి మరుగైనది, బ్రాకెట్లో రహస్యమైనది ఏది లేదు. అలాంటి వాడే దేవుడు. అర్థమైందా? అలాంటి వాడే నిజమైన దేవుడు అని రాసుకోండి, అప్పుడు తేడా వస్తుంది. దేవునికి మరుగైనది ఏదియో లేదు. ఏం కనపడుతుంది? ఏదైనా కనపడుతుంది. సమస్తం ఏదైనా కనపడుతుంది. నెంబర్ 1, మంచి చెడ్లు కనపడతాయి. దృశ్యమైనవి, మానవ కంటికి కనపడేవి, కనపడతాయి. అబ్స్ట్రాక్ట్ ఆలోచనలు, తలంపులు కనపడతాయి. ఆలోచనలు, తలంపులు అవి వస్తు రూపాలు కావు.
ఆలోచనలు, తలంపులు వస్తు రూపాలా? కాదు. వస్తు రూపాలు కానివి కనపడతాయి, సూక్ష్మమైనవి కనపడతాయి, రాబో కనపడతాయి. రాబో వాటిని చూడగలడు, గతించిన వాటిని చూడగలడు. మనం చూసేదాని గురించి మాట్లాడుతున్నాం, కాల సమయాల గురించి మళ్ళీ తిరిగి వస్తాం అన్నమాట. ఇది దేంతో మర్జ్ అవుతుంది? కాల సమయాలతో కూడా మర్జ్ అవుతుంది. అర్థమైనా? ఏం చూడగలడు? దృశ్యమైన వాటిని చూడగలడు, అదృశ్యమైన వాటిని చూడగలడు. ఆలోచన, తలంపులు అనేది వాస్తవానికి వస్తు రూపాలా? వస్తు రూపాలు కావు. వస్తు రూపాలు కాకపోయినాను చూడగలడు. అంటే ఏమన్నా అనమాట, వస్తు రూపాలైనా చూడగలడు, వస్తు రూపం లేని వాటిని చూడగలడు, దృశ్యమైన వాటిని చూడగలడు, అదృశ్యమైన వాటిని చూడగలడు, సూక్ష్మమైన వాటిని చూడగలడు, రాబో వాటిని చూడగలడు, గతించిన వాటిని చూడగలడు. ఏదైనా చూడగలడు. మనము మనము ఒక యాంగిల్లోనే కాదనమాట ఆయన చూడగలిగి. నెంబర్ 3, దాంట్లోనే ఎక్కడ ఉన్నా చూడగలడు. నరకంలో ఉన్న చూడగలడు, పరలోకంలో ఉన్న చూడగలడు, పాతాళంలో ఉన్న చూడగలడు, ఏ లోకంలో ఉన్నా కూడా చూడగలడు. దిగంబరిగా ఉన్న చూడగలడు, దృశ్యముగా ఉన్న ధరించుకున్న వాడినిగా ఉన్న చూడగలడు. దిగంబరిగా ఉన్నా చూడగలడు, ధరించుకున్న వాణిగా చూడగలడు. అయితే దీని మీద మనుషులు కానీ చేసే కమెంట్ ఏంటంటేను, దేవుడు దిగంబరంగా ఉండటం కూడా తెలుసు కాబట్టి నువ్వు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన దేవునికి వచ్చి ఒరిగేదేం లేదు. కాబట్టి డ్రెస్ లేకుండా దేవునికి కనపడాలి, దేవునికి నగ్నంగా కనపడితే దేవునికి ప్రార్థన చేయటమే దేవుడు కోరుకున్నదని నగ్నంగా సంఘాలు తయారైన సంగతి లేకుండా పోలా. డ్రెస్సులు లేకుండా సంఘాలు ఉన్నాయి తెలుసా? డ్రెస్సులే ఉండవు సంఘంలో వెళ్ళే వాళ్ళకి. ఆడలేదు, మగ లేదు, అందరూ ఓపెన్, ఫుల్, పైనుంచి కింద వరకు. వాళ్ళు ఏది విశ్వసిస్తారంటే ఏంటి? నగ్నంగా దేవుని యొక్క సముఖంలో కనపడాలి. అందరూ నగ్నంగానే ఉంటారు. ఎవరు? పాస్టర్ కాడ నుంచి, సభ్యుల కాడ నుంచి అందరూ, ఏం ఉండదు పైనుంచి కింద వరకు. అప్పుడు మాత్రం బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి అందరూ డ్రెస్లు వేసుకొని వస్తారు. దైవత్వం పక్కదారి పడటానికి గల కారణం దేవుడిని అపార్థం చేసుకుంటారు. దేవునికి సమస్తము తేటగా కనపడుచున్నది కదా, అది వాళ్ళ వాదన. దేవునికి సమస్తం స్పష్టంగా కనపడుతుంది కదా. ఆదిలో దేవుడు ఆదాము అవ్వని ఎలా చేశాడు? దేవుడు అదే కోరింది, అలా ఉండాలని. మనుషులే పాపం చేసుకొని సిగ్గుని తెచ్చుకున్నారు. సిగ్గు అనేది మానవ పాపమునకు ఆటంకం అంటాడు. నేను చెప్పేసాను, మీకు అర్థమవుతుందా? ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనలు చెప్తారో ఉన్నారు లోకంలో. మనుషులు ఎంత దారుణం తయారయ్యారంటే అంత దారుణం తయారయ్యారు. అందుకే క్రైస్తవ్యం అవమానించబడుతుంది, ఏళన చేయబడుతుంది. దేవుడిని కరెక్ట్గా ఎరగలేదు. ఆయన శక్తికి మనం ప్రశ్నించట్లే, మనం తప్పేం చెప్పట్లా. ఆయన శక్తిమంతుడే, ఆయన దేనినైనా చూడగలడు, దేంట్లో నుంచి దేనైనా చూడగలడు. నువ్వు డ్రెస్ వేసుకుంటే మాత్రమేనా ఆయన కనపడేది? నేను డ్రెస్ వేసుకుంటే కాదు బాబా, నీ తలంపుల ఆలోచనలు కూడా చూడగలడు ఆయన. దానికి దృశ్యాలు, శరీరం ఉందా? శరీరం ఏం లేదు. ఆలోచనలకు, తలంపులకు శరీరాలు ఉంటాయా? ఏం ఉండవు. లేకపోయినా చూడగలడు ఆయన. అదే ఆయన శక్తి, అది చూడగలిగిన శక్తి. ఆయన చూడగలిగిన శక్తిని నెపం పెట్టుకొని దృశ్యంగా చూడాలి, అదృశ్యంగా చూడాలి అనేది అది మానవుని యొక్క అల్పమైన జ్ఞానం యొక్క ప్రదర్శన. నేను ఏదైనా చూడగలను. నువ్వు డ్రెస్ వేసుకుంటేనేమి, డ్రెస్ వేసుకోపోతేనేమి. డ్రెస్ వేసుకుంటేనే చూడగలడా? నీ హృదయ ఆలోచనని చూడగలిగినప్పుడు డ్రెస్ పెద్ద కష్టమైంది ఆయనకి. అసలు ఇదేమైనా రాజు ఏంటి కళ్ళద్దాలు వేసుకొని అంత నగ్నంగా కనపడటానికి? లేకపోతే కథ ఒకటి ఉంది, మీకు తెలుసా? ఎంప్రెస్ న్యూ క్లోత్స్ అనే ఒక కథ ఉంది, తెలుసా మీకు ఈ కథ? ఎంప్రెస్ న్యూ క్లోత్స్ అనేది కథ ఒకటి ఉంది. చిన్ననాటి మేము నేర్చుకున్న కథ చెప్తాను. ఒక రాజు ఒకడు ఉండేవాడంట. ఆయన విచిత్రమైన వాటిని ఆశించేవాడట. ఆయనకి అంత విచిత్రం కావాలి.
ఈ విచిత్రమే కాదు, ఆయనను విచిత్రంగా డ్రెస్ కావాలని కోరుకున్నాడు. వాడు వచ్చాడు, రాజా నీకు ఒక విచిత్రమైన డ్రెస్సు నేను తయారు చేస్తాను, నీకు ఒక విచిత్రమైన డ్రెస్సు నేను తయారు చేస్తాను. నేను తయారు చేసే డ్రెస్సు నీతిమంతులకు మాత్రమే కనపడుతుంది. నేను తయారు చేసే డ్రెస్సు నీతిమంతులకు మాత్రమే కనపడుతుంది. దుర్మార్గులకు, దుష్టులకు, అబద్ధికులకి, మోసగాళ్ళకి ఆ డ్రెస్సు కనపడతాం అని అన్నాడట. ఓహ్ సూపర్ డ్రెస్, ఈ డ్రెస్సు సూపర్ డ్రెస్ అన్నాడట. ఏమని డ్రెస్ అదే డ్రెస్సు? నీతిమంతులకు మాత్రమే, మంచి వాళ్ళకు మాత్రమే కనబడే డ్రెస్సు. రాజు అడిగారు, ఈ డ్రెస్ నువ్వు తయారు చేయడానికి అంత టైం పట్టిద్ది, 15 రోజులు పట్టిద్ది అన్నాడంట. సరిపో చేసుకొని రా అన్నాడంట. చేసుకొని రా అన్న తర్వాత 15 రోజుల తర్వాత ఆ వ్యక్తి వస్తాడు డ్రెస్ తీసుకొని. జాగ్రత్త గమనించండి, ఆ వ్యక్తి వస్తాడు డ్రెస్ తీసుకొని. డ్రెస్ తీసుకొని వస్తే రాజు అడుగుతానంట, డ్రెస్ తీసుకొని వచ్చావా అని అడుగుతాను. తీసుకొచ్చాను రా రాజా అన్నాడంట. ఏది డ్రెస్ అన్నాడంట. ఆ వ్యక్తి ఎట్లని, ఎదుగోండి మీ డ్రెస్ అన్నాడంట. అక్కడ డ్రెస్ ఏం లేదు, కనపడతలా. ఇప్పుడు డ్రెస్ లేదన్నాం అనుకో, అంటే అర్థం ఏంటి? నేను దుర్మార్గుడును, దుష్టుడును అని అర్థం. నాకు కనపడతలేదని రాజు అన్నాడు అనుకో, నాకు డ్రెస్ కనపడతలేదని రాజు అన్నాడు అనుకో, రాజా నువ్వు దుర్మార్గుడు, దుష్టుడివి, అందుకే నీకు కనపడతలేదు. రాజు ఏమన్నాడు? బాగుంది అన్నాడు. మేత వాళ్ళకి కనపడుతుందా? మేత వాళ్ళకి కూడా ఎవడికి కనపడతలా. ఎవరికి? చుట్టుపక్కల మంత్రులు ఉంటారుగా, మంత్రులకు కూడా ఎవడికి కనపడతలా. ఇప్పుడు మంత్రుల్లో ఎవడైనా ఒకడైనాను నాకు కనపడతలేదు అన్నాడు అనుకో, ఆడు దుర్మార్గుడు, ఆడు దుష్టుడు. ఇంకెలాగుంటుంది? ప్రతివాడును రాజుతో పాటు ఎంత అద్భుతంగా ఉన్నదని ఈడింకా పైగా ఎవడు తయారు చేసినవాడు చూడండి ఎంత అద్భుతంగా, ఏం లేదు, ఎంత అద్భుతంగా దీని యొక్క తయారీ ఉందో. దీంట్లో రత్నాలు, దీంట్లో మణులు, మాణిక్యాలు ఎలాగా దానిలో చేర్చబడి బంగారంతో అలంకరించబడిందో చూడండి. అందరూ అద్భుతం అన్నాడు. రాజు కూడా ఆడికి అర్థమవుతుంది అక్కడ ఏం లేదని. నోరు తెసి చెప్తే రాజు ఎదవైపోతాడు. నోరు మూసుకొని వేసుకున్నట్టు ఏం లేదు, వేసుకున్నట్టు లోపల ఉన్న డ్రెస్ మొత్తం తీసేసాడు, వేసుకున్నట్టు నటన చేశాడు ఆయన. వీళ్ళందరూ చప్పలు కొట్టారు. కమాన్ హ్యావ్ ఎ పరేడ్ అన్నాడు. పరేడ్ అంటే ఏంటి? అద్భుతమైన రాజవస్త్రాలతో రాజు అలంకరింపబడిన వాడై రాజదర్బారం నుంచి లోకమునకు కనుపరచడానికి తన ప్రజల మధ్యన నడుచుకొని పోవాలంటేను నడిపించాడు అన్నమాట రాజుని. అందరూ నోరు మూసుకొని చూస్తున్నారు, ఎవరు? ప్రజలు కూడా. ఎందుకు? ఎవడు నోరు తెరిస్తే ఆడే ఎదవ. అందరు నోరు మూసుకొని చూస్తూ ఉంటే ఒక చిన్న బిడ్డ మాత్రం సీ ద కింగ్ ఇస్ వితౌట్ డ్రెస్ అంది. అంటే అర్థమైందా? ఒక చిన్నపిల్ల మాత్రం చూడండి రాజు మాత్రం డ్రెస్ లేకుండా ఉన్నాడు అంది. వాళ్ళ అమ్మ నోరు మొత్తాన్ని ట్రై చేసింది. చెమ్మమాకే అమ్మాయి ఇదిలించుకొని అలా సిగ్గులేదా రాజుకి డ్రెస్ లేకుండా ఉన్నాడు అని. మనుషులు కథలు చెప్పంటే కథలు చెప్పవచ్చు, కానీ దేవునికి అది కాదు. నువ్వు డ్రెస్ వేసుకున్నా కనపడుతుంది, డ్రెస్ వేసుకోకుండా కనపడతాం కాదు ఇది. ఆయనకి డ్రెస్ వేసుకున్నా కనపడుతుంది, అలాగే కనపడుతుంది. ఎలా కనపడుతుంది? నువ్వు వేసుకోనులాగా కనపడుతుంది ఆయనకి. అంతకాడికి వేసుకోవటం ఎందుకు? ఓకేనా? అంతకాడుకు వేసుకోవటం ఎందుకు? 2 కారణాలు చూపిస్తా. డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? నిర్గమకాండం 20వ అధ్యాయం. మళ్ళా తిరిగి ఇక్కడ దేవుని యొక్క స్వభావం అడ్డు వస్తుంది. ఆయన కనపడదా? ఆయనకి సమస్తం కనపడుతుంది. అయితే ఏం కావాలని కోరుతున్నాడో జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవబోతున్నాం.
మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పుము, మీరు గ్రహించితిరి వెండి దేవతలనైనను బంగారపు దేవతలనైనను చేసుకొనకూడదు, నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను సమాధాన బలులను జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములోను నేను ఆశీర్వదించదను. దానిని చేయకూడదు, అపవిత్రమవును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకూడదు, కనపడకుండానట్లు ఎక్కకూడదు అనేసాడు. నీ దిగంబరత్వం నాకు కనపడకూడదు అని గ్రంథం చెప్తుంటే నగ్నం చేసి తిరిగేవాడిని ఏమన్నాలే, కోసి కారం పెట్టారు. నీ దిగంబరత్వము నాకు కనపడకూడదు అంటున్నాడు. చూడలేకే వద్దంటున్నాడు. మరొకసారి జాతకం, చూడలేకంటేనో శక్తి లేక కాదు, ఆ దిగంబరత్వంను చూడకూడదనే వద్దంటున్నాడు. చూడలేక కాదు, చూడగలడు, లోపల దాగి వెళ్ళగలడు. నీ హృదయ ఆలోచనలను తలంపులను పరిశోధించు దేవుడు ఆయన. మరొకసారి చెప్తున్నా, వాటికి దేహం ఉందా? వాటికి దేహము లేదు. వాటిని మనం ఏమంటాము? గత వారం కూడా మాట వాడాము, జ్ఞాపకం ఉందా? అబ్స్ట్రాక్ట్ అంటే వాటికి రూపములు దేహములు లేని వాటిని మనము అబ్స్ట్రాక్ట్ అని పిలుస్తాము. అబ్స్ట్రాక్ట్ అనే దానికి దేహము లేని వాటి, రూపము లేనివి, ఆకారము లేనివి, శరీరాకారములు లేనివి. శరీరాకారమే కాదు, ఏది లేనివి అన్నమాట. ఎవరు చెప్పాడు? జ్ఞాపకం ఉంటే దావీదు సొలొమోనుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? సొలొమోనా, నా కుమారుడా, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయి? మరువద్దు. ఆయన ఏం చేస్తాడు? నీ హృదయ సమస్తమైన మనుషుల యొక్క హృదయ ఆలోచనలను పరిశోధించువాడు. నువ్వు ఆయనను వెతికిన ఎడల నిస్సందేహముగా ఆయన నీకు దొరుకును. నువ్వు ఆయన తృణీకరించిన ఎడల తప్పక ఆయన నిన్ను విసర్జించును. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం దావీదు సొలొమోనుతో లాస్ట్గా చెప్తున్న మాటలు 22 మనము 6వ వచనం నుంచి చదవబోతున్నాం. సొలొమోను నా కుమారుడు అని ఉంటుంది. చదువు నాన్న. 28:9. ఓకే. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. నెంబర్ 1, అందరి హృదయములను పరిశోధించువాడు. ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై ఉన్నాడు. ఆలోచనలు సంకల్పములను ఎరిగినవాడై ఉన్నాడు. ఏమేమి? హృదయము, ఆలోచనలు ఏమేమి రాసుకోండి అక్కడ. నెంబర్ 1 హృదయమును, నెంబర్ 2 ఆలోచనలు, నెంబర్ 3 సంకల్పములు. వీటికి ఏముండవు? రూపాలు ఉండవు. ఎరిగినవాడు. ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకముగాను
ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును. ఇది కంఠస్థం చేయమని చెప్పాను, జ్ఞాపకుంటారు. సరే, ఆ క్రయాన్స్ కూడా నాకు ఇవ్వనమ్మా. 3 సంగతులు చెప్పాడు. అదే ఒకటి హృదయము, రెండోది ఆలోచన, మూడోది సంకల్పం. మూడిటికి ఏదైనా ఉంటుందంటేను మూడిటికి ఏమీ ఉండదు, రూపాలు ఉండవు. ఎరగటం అనే పదం వాడాడు కానీ వాస్తవానికి అది చూడటమే. అర్థమైనా? నీ హృదయం తలంపులు కానీ ఎరిగిన వాడై ఉన్నాడని అన్నాడు కానీ వాస్తవానికి అది చూడటమే. ఎక్కడ తెలుస్తుంది? సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలుతో మాట్లాడతాడు. ఏమని? నువ్వు పైరూపమును లక్ష్య పెట్టేవాడు వాడు, పైరూపమును చూసేవాడు కాదన్నాడు. పైరూపమును చూసేవాడు కాదని అన్నప్పుడు ఏం చూసేవాడు అన్నమాట? హృదయమును చూసేవాడు అన్నమాట. ఆయన లక్ష్య పెట్టువాడు అనే సంగతి మాట్లాడినా చూసే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో 7వ వచనంలో అందుకు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును లక్ష్య పెట్టకము. మనుషుడు లక్ష్య పెట్టు వాటిని అంటేను చూసే వాటిని అని అర్థం. అక్కడ ఏం కనపడుతుంది? రూపమే కనపడుతుంది. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అక్కడ లక్ష్య పెట్టడం అంటేను అక్కడ విలువ నీడని ఉద్దేశమే కానీ అయితే చూడడు అని అక్కడ మనకి జ్ఞాపకం. ఎందుకు? సమూయేలు ఏం చూస్తున్నాడు? పైరూపమును చూస్తున్నాడు. లక్ష్య పెడుతున్నాడంటే చూడగలుగుతున్నాడు. దేవుడు లక్ష్య పెట్టడంటే పైరూపాన్ని చూడడు అని అర్థం. మరొకసారి, చూడడు అంటే చూడలేడని కాదు దాని అర్థం. చూడడు అంటే దాన్ని పట్టించుకోడు అని అర్థం. ఏం పట్టించుకుంటాడంట? చదువు ఏమన్నాడో, పైరూపాన్ని పట్టించుకోడు, త్రోసివేసి ఉన్నాను, పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ లక్ష్య పెట్టును అనే పదం ఇక్కడ చూచును అనే సూచిస్తుంది. వాస్తవానికి అర్థం ఏమిస్తుంది? లక్ష్య పెట్టును అంటే విలువనిచ్చేది అని అర్థం ఇస్తుంది. అయితే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు అని అన్నప్పుడు పైరూపం మాత్రమే చూస్తారు అని అర్థం. లక్ష్య పెట్టేది చూసి దానిని విలువనిచ్చేది అని అర్థం. చూపు గురించే మాట్లాడుతున్నాడు. చూడగలుగుతారా? దేవుడు హృదయాన్ని చూడగలుగుతాడు. పరిశోధించుచున్నదైనా చూచుచున్నదైనా మాట్లాడుతున్న సందర్భం ఒకటే. మరొకసారి, చూస్తానికి ఏమైనా వస్తువులా? కావు. దానికి ఒక దేహం ఉంటుందా? ఉండదు. రూపం ఉంటుందా? ఉండదు. అయినా చూడగలుగుతాడా? అయినా చూడగలుగుతాడు. అంటే దేవుని యొక్క చూపు యొక్క శక్తిని ఇప్పుడు మనం మాట్లాడతాం. అయినా చూపు యొక్క శక్తిని మాట్లాడతాం. దూరంతో పని లేదు. దూరం చూడగలడా? దూరం చూడగలడు. ఎంత దూరం చూడగలడు? కాల సమయాలను దాటి కూడా చూడగలడు. అదృశ్యమైన వాటిని చూడగలడు, దృశ్యమైన వాటిని చూడగలడు. ఆకాశం దానికి ఏం చూపించాడు? కీర్తన గ్రంథం 139వ కీర్తనలో, పైకెక్కిన ఆకాశమునకెక్కిన ఆయన చూడగలడు, భూమి కింద భాగంలోకి దిగిపోయినా చూడగలడు, ఏదైనా చూడగలడు. ఇక్కడ ఏందన్నమాట? ఎత్తు దృశ్యమైన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టి దాని సమస్తమును చూడగలిగిన వాడు అనే దానికి ఏం పదం వాడతారు మీరు? సర్వజ్ఞుడు అంటే జ్ఞానానికి సంబంధించి ఏనా ఏమంటారు? దీంట్లో మనం ఏమేమి చూసామన్నమాట? ఒకటి శక్తి, దృష్టికి సంబంధించింది ఏం చూసాము? ఏదైనా చూడగలడు. ఏది? దానికి అడ్డైనది ఏదియో లేదు. దేహం అడ్డు కాదు. దేవుడు అదృశ్యమైనవి చూడగలడు. ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఆకాశంలో ఉన్నవి
చూడగలడు, పాతాళంలో ఉన్న వాటిని చూడగలడు. ఇంకో సంగతి కూడా మనం చెప్పాము, కాలములను దాటి ఆయన చూడగలడు. దీన్ని ఏమన్నాడు? భవిష్యత్ జ్ఞానము అన్నాడు. దీనికి ఇంకో పేరు ఏమి ఇచ్చాడనమాట? భవిష్యత్ జ్ఞానం. హృదయాలను చూడగలడనే పదానికి మనము ఇంకో పదం కూడా చూస్తాం, అంతర్యామి. సర్వాంతర్యామి. హృదయాలను చూడగలడని అంతరము. దీంట్లో మనం గమనించేది హృదయాలు మాత్రమే కాదు. అంతర్యామి అంటే లోపల ఉన్న అంతరంటే లోపల ఉన్న సమస్తమును, అనగా మరుగై ఉన్న సమస్తమును చూడగలిగినవాడు, లేకపోతే ఇంకొక పదం ఎరగగలిగినవాడు. 2 పదాలు వాడతాము. చూడగలగటం ఒకటి, ఎరగగలగటము మరొకటి అనమాట. మనం ఎట్టయినా చెప్పొచ్చు అనమాట దాన్ని. సర్వంతర్యామి అని చెప్పినప్పుడు సమస్తమును ఎరగగలిగినవాడు అని చెప్పచ్చు, లేకపోతే సమస్తమును చూడగలిగినవాడు అని చెప్పచ్చు. ఓకేనా? ఏం పదం వాడుతున్నాము? సర్వంతర్యామి. అంతర్యామి. అంతరంటే చెప్పాను కదా, లోపల దాగి ఉన్న, రహస్యమై ఉన్న, మరుగై ఉన్న, అగోచరమైన, కంటి కనపడని, చూడగలిగినవాడు, మరి ఎరగలిగినవాడు. ఆ పదాలు, నేను చెప్పిన పదాలన్నిటినీ రాసుకోవాలన్నమాట. ఎందుకు? అవన్నీ దాంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా? బ్రేక్ తీసుకుందాం, మనం వెళ్ళొద్దాం.